నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ సమీర్ శర్మ, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఏపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నెదురుమల్లి రామ్కుమార్, ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసిరెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. మానవ హక్కుల కమిషనర్ హెచ్ఆర్సీ 2021-22 వార్షిక నివేదికను అందజేశారు. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మాధాంత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత, కమిషన్ సభ్యులు డాక్టర్ జి శ్రీనివాసరావు రచించిన కబాంటింగ్ కరప్షన్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం వైఎస్ జగన్. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మాధాంత సీతారామమూర్తితో పాటు సీఎంను కలిసిన జ్యుడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గోచిపాత, హెచ్ఆర్సీ సీఈఓ సెక్రటరీ ఎస్వి రమణమూర్తి, కమిషన్ అధికారులు బొగ్గారం తారక నరసింహకుమార్, కె రవికుమార్. ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్లోనే కరెంటు లేదని, స్వయంగా తనకే ఆ అనుభవం ఎదురైందని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ గురించి కేటీఆర్కి ఎవరో స్నేహితుడు చెప్పాడేమో కానీ తాను నిన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నానని తెలిపారు. జనరేటర్ వేసుకుని ఉండి వచ్చానని తెలిపారు. తెలంగాణలో పరిస్థితులను ప్రత్యక్షంగా చూసినప్పటికీ తాను ఎవరికి చెప్పుకోవడం లేదు కదా అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఇది డిస్కషన్ కూడా జరగలేదు. అది ఓన్లీ ప్రచారం మాత్రం, పుకారం మాత్రమే. అది అంతా అది అయితే సత్యసాయిలో మాత్రం 12:30 అప్పుడు 12:30 అప్పుడు ఒక ఇమేజ్ బయటకు వచ్చింది. 12:30 12:15 నిమిషాలకి ఎంతకో బయటకు వచ్చింది అనేది అధికారులు చెప్తుంది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. 12:15కి వచ్చిందన్నారు. కానీ పత్రికల వాళ్ళు వచ్చి ఇప్పుడు చూపెడతాం కానీ ఇది 10 గంటలకే మాకు వచ్చిందని చెప్తున్నారు. కానీ అది అవాస్తవాలు, వాస్తవమా అవాస్తవమా ఏంటి జరిగిందా అనేది ఇంకో అరగంటలో దాని మీద ఒక గంటలో మళ్ళీ దాని విషయాన్ని అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మీకు చెప్తాం. సీరియస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడంటే ఈ వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థలోనూ ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అన్నింటినీ మనం కట్టడి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో దగ్గర వచ్చి స్వార్థంతోనో, కుతంత్రంతోనో, కుట్రతోనో, లేకపోతే ఏదో యాంబిషన్తోనో, ఒక వెస్టర్న్తోనో ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నాము. అవన్నీ పకడ్బందీగా నిన్న మొన్న జరగలేదు, ఇవాళ కూడా నంద్యాలలో గట్ట ఎక్కడ జరగలేదు. కానీ ఇది లీక్ కాదు, ఇది స్ప్రెడ్ అవ్వలే. ఏదో ఒకరి కోసమో, ఇద్దరి కోసమో, 5 కోసమో, లేకపోతే ఒక రూమ్లో జరుగుతున్న మన కోసమో ఏదో సంథింగ్ జరుగుతున్న విషయాన్ని దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం. ప్రైవేట్ కాలేజీలు ఎవరి మీద మనం వాళ్ళని ఆపేదించే కంటే ఎవరో కొంత స్వార్థపూర్తిగా కుటుంబంతో చేస్తున్న కార్యక్రమం అనేది మనం తేడతలం అవుతుంది. ఎక్కడ జరిగితే తీసుకున్న దాని విషయాన్ని బయట చెప్తాం. ఎక్కడ ఏ చిన్న అంశమైనా సరే మా దృష్టికి వస్తే, ఎందుకని సున్నితమైన అంశం, 6 లక్షల మంది పిల్లలకు సంబంధించిన, వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన అంశం. ఆ కుటుంబాలు ఎంతో, వాళ్ళకి అందరూ కూడా ఎంతో వేదంతో ఉంటారు ఇలాంటి జరిగితే. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ మేము అలసత్వం లేదు, పకడ్బందీగా చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా, అసీనా చెప్పినట్టుగా నిజమా అది మాట్లాడి ఉంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాము. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరో ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకొని ఉండి వచ్చాము.
మరి దానికేం సమాధానం చెప్తాము? అది తప్పు కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ తాలూకు ఘనత చెప్పుకోవచ్చు, కానీ ఎటుబాటు లేదు రమ్మనండి, ఆయన తీసుకుని చూపెడతాము. నిజంగా ఆయన చెప్పుంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. సార్ ఏ ఉద్దేశంతో అలా అని అంటారు? గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారం హత్య దారుణమని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వివాహితపై అత్యాచారం హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతబెట్టు దూరంలో మహిళపై అత్యాచారం హత్య చేయడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీటి మీద సరైన సమయంలో స్పందించడంలో ప్రభుత్వం విఫలమవుతా ఉంది. తక్షణం ఈ మహిళకు సంబంధించినటువంటి అత్యాచారం చేసిన వాళ్ళ పేర్లు ఆమె భర్త చెప్తా ఉన్నాడు. 4 వ్యక్తులు ఇందులో భాగస్వాములు అయినట్లు చెప్తా ఉన్నాడు. వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయడమే కాదు, ఇలాంటి కేసులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కు విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ కుటుంబానికి ఇంతవరకు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించలేదు. 2 పిల్లలు, చిన్నపిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల బాధ్యత సంపూర్ణంగా ప్రభుత్వం తీసుకోవాలి. ఆ రకమైనటువంటి పద్ధతి కాకుండా వీటిని కప్పిపుచ్చేటటువంటి ధోరణి ప్రభుత్వం వ్యక్తపరుస్తా ఉంది. ఇది సరైనది కాదని ఐద్వా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం డిమాండ్ చేస్తా ఉంది. మహిళా కమిషన్ తక్షణము ఆ పాపని, ఆ కుటుంబాన్ని విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి స్పందించి నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా కంకిపాడు ఇడుపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సమయానికి చేరుకునేలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ను నియంత్రించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఇడుపుగల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని స్వయంగా సందర్శించి పరీక్షా కేంద్రాల వద్ద తీసుకున్న భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఇందుని నాగిరెడ్డి అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిధులేమితో కొట్టుమిట్టాడుతుంది. దీని పరిష్కారంగా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో నిధులు పుష్కలంగా ఉన్నాయని, కానీ రాష్ట్ర అధికారులు గుర్తించడం లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు మన రాష్ట్రానికి నెలకు 20 కోట్ల రావడం కూడా లేదని, కానీ నాగిరెడ్డి దగ్గర రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే 90 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుల ప్రకారం ఆపై ఒక్కొక్క ప్రాజెక్టుకు నెలకు 10,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్తాయని తెలిపారు. నా ప్రాజెక్టు డిజైన్ ప్రకారంగా 1,50,000 కోట్లు నిధులు వస్తాయి. నా ప్రాజెక్టుల ప్రకారంగా ప్రతి నెల గవర్నమెంట్ కనుక ఆహ్వానిస్తే నేను ఈ ప్రాజెక్టులు గవర్నమెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. గవర్నమెంట్ కనుక నా ప్రాజెక్టులో ఏ విధంగా ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆహ్వానిస్తే నేను ఎక్స్ప్లెయిన్ పూర్తిగా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, టైం ఇస్తాను. ఈ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటుంది? ఏదైనా వాళ్ళ శాఖ డిపార్ట్మెంట్ అన్ని శాఖల మీద ఉన్నాయి. ప్రతి ఒక్క శాఖ మీద ఉన్నాయి. వ్యవసాయ రంగంలో బాగా ఉంది, రైతాంగానికి సంబంధించిన బాగా ఉంది, డిపార్ట్మెంట్ పరంగా బాగా ఉంది. ఎక్కడ అవినీతి జరుగుతుంది నేను హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో పోలవరం డీఎస్పీ లతాకుమారి జిలుగుమిల్లి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిలుగుమిల్లి హైస్కూల్ నుండి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వరకు, అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిలుగుమిల్లి మండలం ఎస్ఐ చంద్రశేఖర్ మరియు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల ప్రకారం జిలిగిమిల్లి పోలీస్ స్టేషన్ వరకు, జిలిగిమిల్లి హోండా షోరూమ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు హోండా ర్యాలీని హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము అక్కడ విజిబుల్ పోలీసింగ్ చేసి ఎవరికైతే హెల్మెట్ని పెట్టుకోకుండా వచ్చినారో ఆ ప్రయాణికులతో మేము ఈ చలానాకు బదులుగా హెల్మెట్ని మేము కొనిపించి వాళ్ళ చేత దాన్ని ఉపయోగించినట్లుగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము జిలిగిమిల్లి ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, మీరు హెల్మెట్ని ధరించడం అదొక భారంగా కాకుండా బాధ్యతగా చూడండి.
మీరు మీ యొక్క కుటుంబము మొత్తం కూడాను మీ యొక్క ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది. మీరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి వచ్చిన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొండపల్లి పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థానంలో గురువారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. జిల్లా ప్రభుత్వ కాజీ హబీబుల్లా హుసేన్ ఆధ్వర్యంలో ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా 400 మంది పేద మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయడమే పవిత్ర రంజాన్ మాసం ప్రత్యేకతని అల్తాఫ్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో షాబుకారి బాబా భక్త బృందం పాల్గొన్నారు. యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్కు భారీగా సాయం అందించాలనుకుంటుంది అగ్రరాజ్యం అమెరికా. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సుమారు $33 బిలియన్ సాయం ప్యాకేజీ రూపంలో అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ కోసం ఈ రేంజ్లో సాయం ప్రకటించడం ఇదే ప్రథమం. బీజేపీ సిద్ధాంతం ప్రపంచ గుర్తింపు పొందుతుంది. జేపీ నడ్డా. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏప్రిల్ 29న పార్టీ సిద్ధిపై విశ్వాసం వ్యక్తం చేశారు. మరియు బీజేపీ సిద్ధాంతం ప్రపంచ గుర్తింపు పొందుతుందని అన్నారు. మా పార్టీతో పోటీ చేయాలనుకుంటే ఎవరైనా 50 నుంచి 60 సంవత్సరాలు కష్టపడాలి. మన భావజాలం ప్రపంచ గుర్తింపు పొందుతుంది. భారతీయ జనతా పార్టీ సరైన సిద్ధాంతాలతో సరైన దిశలో పయనించే పార్టీ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ అని జేపీ నడ్డా అహ్మదాబాద్లో అన్నారు. लेकिन एक विचार था जिस विचार को लेकर के वो चले थे और आज उनके विचार को यशस्वी बनाते हुए आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नहीं सिर्फ देश में बल्कि दुनिया में भारतीय जनता पार्टी अपनी छाप विचार की दे रही है और రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్న దాన్ని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ 15 లక్షలకు తక్కువ లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం 1,20,000 అని, 2 ఏళ్ల తర్వాత అది 2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న కెడ్రాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణ రంగమేనని చెప్పారు. దేశంలో 70% మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, నిర్మాణ రంగం వల్ల సంపద సృష్టి జరుగుతుందని తెలిపారు. పేరు పేరున నమస్కారం. జనరల్గా క్రెడాయి మీటింగ్కి రావాలంటే కొంత భయం ఎందుకు వేస్తుందంటే, మీ వాళ్ళు చెప్పిందే చెప్పి, ఒకటికి 4 చెప్పి 5 చెప్పి, అంటే ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటారో, లేకపోతే మరి ఒకసారి చెప్తే మాకు ఎక్కదనుకుంటారేమో, కానీ చెప్పిందే చెప్పి కొంత రామకృష్ణారావు గారు, రాజశేఖర్ గారు చేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ బికాస్ లైక్ యూ సెడ్ రాజశేఖర్, చాలాసార్లు బిల్డర్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే నిజానికి ఈ దేశంలో చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్నది ఖచ్చితంగా నిర్మాణ రంగం అనే మాట ఏ ప్రభుత్వమైనా ఏ ఒక్కరైనా ఒప్పుకోక తప్పదు. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్ వీ నో ఎన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ నేను పర్సనల్గా విజిట్ చేశానో కోవిడ్ సమయంలో నాకు కూడా తెలుసు. ఆ లేబర్ క్యాంప్స్ కానీ, అక్కడ ఉన్న లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పాపం పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చూసిన వాడిగా చెప్తా ఉన్నా. డెఫినెట్గా వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ హెల్పింగ్ ది నేషన్ వితౌట్ ఎ క్వశ్చన్. ఒక నిర్మాణ రంగం విషయం ప్రత్యేకంగా మీరు లేవనెత్తిన అంశాల విషయానికి వచ్చే ముందు, మన రాష్ట్రం, మన నగరం ఏ రకంగా గత 8 సంవత్సరాలుగా ముందుకు పోతున్నది, ఏమేం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామో కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కేవలం క్రెడాయి హైదరాబాద్ మాత్రమే కాదు,
క్రెడై తెలంగాణ మాత్రమే కాదు, ట్రెడా, తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, ఇంకా ఇతర మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మొదటిది, భారతదేశమే కాదు ఏ దేశమైనా అల్టిమేట్గా వన్ థింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఒకసారి అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని. భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తుంది అనే మాట వారు అన్నారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు కూడా 70% భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. కానీ ఇండియా ఈజ్ రన్ బై ఇట్స్ టౌన్స్ అండ్ సిటీస్. భారతదేశంలోని సింహభాగం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్నప్పటికీ వాస్తవం ఏంటంటే ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ ఇంజిన్, ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ మైట్ అండ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా మన పట్టణాల్లో ఉన్న, మన నగరాల్లో ఉన్న సంపద సృష్టించే రంగాల్లో, నిర్మాణ రంగం లాంటి రంగాల నుంచే ఈ సంపద అంతా కూడా వస్తూ ఉంది. అయితే ఇది ఒక ప్రభుత్వాలకు మాత్రం, రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశాలకు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో ఉండే కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒకసారి నేను మైక్రోసాఫ్ట్ CEO అండ్ ప్రస్తుత చైర్మన్ సత్య నాదెల్లా గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతుంటే చెప్పాను నేను, 45 to 50% ఆఫ్ GSDP ఆఫ్ తెలంగాణ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని నేను వారితో అన్నాను. అంటే వారేమన్నారంటే మా పరిస్థితి కూడా దాదాపు సేమ్. మైక్రోసాఫ్ట్ 180-190 దేశాల్లో ఉంది, కానీ 80% ఆఫ్ మై రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ 70 cities అక్రాస్ ద వరల్డ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి M News.